తినండి సావండి, మాకు మాత్రం పన్నులు కట్టండి అని బ్రిటిష్ పరిపాలకులాగా శ్రమను దోచుకుంటున్నటువంటి మీరు మాత్రం పరిపాలన దక్షులా? ఎట్లా సార్ ఇది? ఎవరిని సార్ మీరు తప్పు పడతారు? ఎవరిని తప్పు పడతారు? మావిగా నచ్చదు రాష్ట్రంలో ఎక్కడ కంపెనీలు వచ్చినా సగం దోచుకోవటం, భూములు ఇచ్చేసేయటం, అప్పులు తీసుకురావటం, అప్పులకి లెక్కలు చెప్పకపోవటం, ఎవడన్నా ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టడం, హౌస్ అరెస్టులు చేయటం. ప్రజలు మీకు 164 సీట్లు నేను అడుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని, మీకు 164 సీట్లు ఇచ్చినందుకు ఇదిగో మేము చేసినటువంటి మంచి పని ఇది ఒక్కటి అని మీరు చెప్పండి. ఈ ఒక్కటి మంచి పని, ఇదిగో మేము 164 సీట్లు ఇచ్చినందుకు మేము ఇదిగో ఈ విధంగా చేసామండి, ఒక్క పని చెప్పండి. మీ వల్ల రాష్ట్రానికి జరిగిన ఒక్క మంచి చెప్పమని అడుగుతున్నా నేను. అసలు మేనిఫెస్టోలో అండి నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి మాట అబద్ధమే. ఎంత అబద్ధం అంటే అసలు ఇలాంటి ప్రభుత్వాలు కళ్ళార్పకుండా నిజంగా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులందరినీ అంటే ఒకసారి ముఖ్యమంత్రి గారి తెలివితేటలు మనం తెలుసుకోవాలి అంటే, ముఖ్యమంత్రి గారి తెలివితేటలు ఏదంటే నాకు ఇది ఒక డ్రీము. ఎందుకంటే ఈ దేశంలోనే అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక రికార్డు కూడా రావాలి, ఆయన అర్హుడు అని కోరుకుంటున్నా. ఏంటి అంటే ఆ రికార్డు నాకు ఒక కళ ఉంది. ఒకవేళ ఆ కళ నెరవేరుద్దో లేదో నాకు తెలియదు, ఇది హైపోథెటికల్ కళ ఇదంతా. దీన్ని వరుసనే ముఖ్యమంత్రులందరినీ నుంచోబెట్టి 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ప్రధానమంత్రి గారు దానికి రెఫరీగా ఉండి ఒక పందెం, ఎవరు కళ్ళార్పకుండా ఎవరు ఎన్ని అబద్ధాలు ఆడతారని ఒక పందెం కానీ పెడితే నిజంగా నేను చెప్తున్నా 29లో 28 మంది ముఖ్యమంత్రులు టబేల్మని పడిపోతారు, కింద మూర్చపోతారు. ఎందుకు అంటే కళ్ళు ఆర్పకుండా, కళ్ళు అనేది రెప్ప వేయకుండా అనర్గళంగా అబద్ధాలు ఆడగలిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పెట్టిన ఆ టాలెంట్ను చూసి మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు నిర్ఘాంతపోతారు. నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఇంత వరం ఉన్నటువంటి వ్యక్తి దొరికాడా అని అన్ని అబద్ధాలు ఆడటంలో ముఖ్యమంత్రి గారు సిద్ధహస్తం. ఎవరి కోసం అబద్ధాలు ఆడుతున్నారు అంటే మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలి, ఎవడు ఏమైపోయినా పర్లా. అసలు దీంట్లో అన్నిటికంటే ముఖ్యమండి, నేను చాలా చదువుతాను, చాలా చదివే అంత ఓపిక కూడా లేదు నాకు. ఎస్సీ ఎస్టీ సంక్షేమం అని ఒక కాలం పెట్టారండి మేనిఫెస్టో. ఈ ఎస్సీ ఎస్టీ సంక్షేమం అని కాలం పెట్టి దీంట్లో ఏం రాశారు తెలుసా? ఎస్సీ ఎస్టీల సప్లా నిధుల్లో వారి ఖర్చులు వారికే చేస్తామని, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు వారి ఖర్చులు వారికే చేస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, సార్ ఇది 2013 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ చట్టం వచ్చిందండి. ఈ 2013లో వచ్చిన చట్టం 10 ఏళ్లకి ఎక్స్పైర్ అయిపోయింది. అంటే 2013 నుంచి 23 వరకు ఉంది. 23వ సంవత్సరంలో దీన్ని మరొక 10 సంవత్సరాలు పొడిగిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2023 నుంచి 2033 వరకు ఈ సప్లాన్ నిధులని మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. ఈ సప్లాన్ నిధి ఏంటి అనేది మీకు ప్రజలకు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. సెక్షన్ 3 of Supplan 2023. The state shall in every financial year earmark in such a manner as may be prescribed a portion of the total plan outlet of the state which shall be proportionate to the scheduled caste and scheduled tribe population of the state, to be called as the scheduled caste supplan tribal supplan fund. దీని ప్రకారం సెక్షన్ 3 ఏం చెప్తుంది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ అలోకేషన్లో ఎస్సీల పాపులేషన్ ప్రపోర్షనేట్గా ఎంత ఉందో, ఎస్టీల ప్రపోర్షనేట్గా ఎంత ఉందో చూసి వాళ్ళకి ఆ అమౌంట్ని వాళ్ళకి అలాట్ చేయాలి అని చెప్పి సెక్షన్ 3 చెప్తుందండి. మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తా. ది స్టేట్ షల్ ఇన్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ earmark in such a manner as may be prescribed a portion of the total plan outlays of the state which shall be proportionate to the scheduled caste / scheduled tribe population of the state,
to be called as a scheduled subplan and scheduled caste subplan and scheduled tribe subplan. నమస్కారం అండి. నేను ఇప్పుడే ఒక మంచి కామెడీ వీడియో ఒకటి చూశాను. పూర్తి సూటు నీలము రంగులో జడ శ్రావణ్ కుమార్ అనబడే ఒక మాజీ మ్యాజిస్ట్రేట్ ఓ వీడియో చేశాడు. శ్రీకృష్ణుడు సహాయంతో పరిమార్చదనం అని చెప్పి రఘురామకృష్ణరాజు నాటకంలో మాట్లాడాడు. వాడు వీడన్నట్టే మాట్లాడాడు వాడు. సరే, అది వాడి సంస్కారం. ఎందుకంటే వాడు అన్నారు కాబట్టి వాడు అన్నవాడిని వాడు అనక తప్పదు కనుక నేను గతంలో శ్రావణ్ కుమార్ గారు అనేవాడిని, కానీ వాడిని వాడు అనక తప్పలేదు. వీడు అతడి స్టార్ టచ్ చేయగలవా అని మాట్లాడారు. మాట్లాడాడు. అసలు స్టార్లే లేవు కదమ్మా ఇప్పుడు. రిటైర్ అయ్యేదాకా సస్పెన్షను, తర్వాత సరే చూద్దాం తర్వాత ఏమవుతుందో. మనం ముందే మాట్లాడకూడదు కదా. సో పీక్కో, టచ్ చేయి, ఇతన్ని టచ్ చేసి చూడు, ఇవన్నీ మరి అరనీలి కోటుకి పూర్తి నీలి కోటు భలే తీవ్రంగా మద్దతు ఇస్తుంది. ఎనీహౌ, ఈ విషయంలో అరనీలి కోటు గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. పూర్తి నీలి కోటు ఏదో స్టార్ని టచ్ చేయమంటే ఆ స్టార్లకి గౌరవం పెంచేవారిని ఎవడో టచ్ చేయలేడు. ఏమాత్రం విలువలు లేని వారిని స్టారే లేకుండా మరి ప్రస్తుతం జరిగింది. అంచేత గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మిస్టర్ శ్రావణ్ కుమార్.